రూరల్ తెలంగాణలో బీజేపీ లేదు. ఉన్న అక్కడక 1000, అవును, అవును, 5000 అవును, ఓట్లు ఉండవచ్చునేమో. అవును. కానీ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ రాజకీయము, వారి విధానం ఇక్కడ వర్కౌట్ అవుతదా? ఎంత కలిసి వచ్చినా కలిసి వచ్చినట్టే కదా ఇక్కడ. ఇప్పుడు వాళ్ళుగా గతసారి ఏమైంది, చెరి 6-6 తెచ్చుకున్నారు కాంగ్రెస్, సరే 8-8 అంతే కదా, ఒకటి మజ్లిస్, బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, మజ్లిస్. ఇప్పుడు ఆ తర్వాత స్థానిక ఎన్నికల్లో అంత ప్రభావం బీజేపీ చూపించలేదు. కొంత బీఆర్ఎస్ కొంత తెచ్చుకుంది, వాళ్ళు మరీ సవాల్ చేసిన పరిస్థితి లేదు. అవును. సో దీన్ని మార్చాలి అంటే ఎంతో కొంత తెలుగుదేశానికి ఏముంటే తోడయ్యే ఒక ప్రక్రియ. రెండోది, అది రేవంత్ రెడ్డికి కాంగ్రెస్కు పోకుండా ఆపడం అనేది ఒకటి అవసరం. కాబట్టి ప్రధాని జాతీయ కోణం నుంచి స్థానిక కోణం వరకు దృష్టిలో పెట్టుకొని, మరీ ముఖ్యంగా దక్షిణాదికి బీజేపీ దాన్ని పంపించాలి అనే దాంతోనే ఆయన హైదరాబాద్కు వచ్చారు. అందుకని ఇక్కడ ఆయన ఇచ్చిన మెసేజ్లో, సందేశంలో మీరు 2 కోణాలు కూడా చూస్తారు. ఒకటి, తెలంగాణలో తప్పకుండా వస్తాము. రెండోది, కాంగ్రెస్ పార్టీ అవకాశవాద పార్టీ. మూడోది, ఒక బంగారు బాంబు పేల్చాడు ఆయన ఇక్కడ. బంగారు బాంబు, పెట్రోల్ మంట, అవును, ఇవి 2 పెట్టాడు ఆయన. అవును. మరి ఇంత పెద్ద మెసేజ్ పెట్టడానికి హైదరాబాద్ని ఎందుకు తీసుకున్నారు? మీరు ఆయన మాట్లాడితే కెమెరాలు, అంతర్జాతీయ ఇవన్నీ కూడా వస్తాయి కదా. అవును, ఢిల్లీలో ఉంటే ఇంకా ఎక్కువ. ఇంకా చాలా, ఆయన ఎక్కడ నుంచి మాట్లాడినా మనందరం దాన్ని చేస్తాం కదా. కాబట్టి హైదరాబాద్ను తన వ్యూహ ప్రకటనకు ఆయన ఒక కేంద్రంగా ఆయన చేసుకోదలుచుకున్నారు. కాబట్టి అక్కడ అన్నాడీఎంకేతో అది వరకు ఎన్ని రోజులు బతికిచ్చారు, కానీ అన్నాడీఎంకే ఎన్నికల్లో వాళ్ళు నిలబడలేకపోయారు. విజయ్ మీద కూడా వాళ్ళు వల వేశారు, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఫలితాలకు ముందు రోజు అమిత్ షా ఫోన్ చేశారు విజయ్కి. అలాగే విజయ్కి 107 వచ్చిన తర్వాత అన్నాడీఎంకేను ముందుకు పెట్టి వాళ్ళకు పొత్తు కలపడం అనే ఒక ప్రయత్నం కూడా వాళ్ళు చేశారు. అన్నాడీఎంకే కలవటం అంటే బీజేపీ కలవటం. దానికి విజయ్ వాడికి స్పందించలేదు, పట్టించుకోలేదు, నిరాకరించాడు ఆయన. మీరు గుర్తు చేసుకుంటే డిఎంకే నా రాజకీయ శత్రువు, బీజేపీ నా సైద్ధాంతిక విరోధి అని ఆయన ప్రకటించారు. రాహుల్ గాంధీ వేదిక పైన ఉండడం ఏ మెసేజ్ పంపాలని విజయ్ ప్రయత్నం అనుకో? ఖచ్చితంగా అండి, రాజకీయాల్లో ఎవరిని మనం ఎంత పొగిడినా కానీ వాస్తవాలే మాట్లాడతాయి. ఓకే, డిఎంకేకు కాంగ్రెస్కు కొంత ఎడమొచ్చి ఎవరి వల్ల అనేది పక్కన పెడదాం, దానికి కూడా నేను మీకు తర్వాత చెప్తాను. ఇండియా కూటమి విచ్ఛిన్నం అయిపోతుంది ఇవన్నీ చెప్తున్న వేళ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీతో సహా నెహ్రూ స్టేడియంలో జోసెఫ్ విజయ్ ముందు కమ్యూనిస్ట్ నాయకులను పెట్టుకొని ప్రమాణ స్వీకారం చేయటము, నిజమైన సామాజిక న్యాయం, నిజమైన లౌకిక తత్వం ఇక్కడి నుంచి మొదలవుతున్నాయని చెప్పటం ఇట్లా అన్నారు కూడా చిన్న అంశం కాదు ఇది. ఎందుకంటే లౌకిక తత్వం అనే పదం బూతులాగా వాడబడుతున్న ఈ రోజుల్లో అంటే ఒక వర్గం నుంచి చాలా కుల రాజకీయాలు కూడా ఉన్నాయి తమిళనాడులో. కులానికి ఒక పార్టీ ఇవన్నీ ఉన్నాయి. సో వీటన్నిటి మధ్యలో చాలా సామాన్యమైన నేపథ్యం నుంచి ఇంకోటి ఎన్టీఆర్తో ఎంజీఆర్తో పోలుస్తున్నారు చాలామంది. వాళ్ళు 3 దశాబ్దాల తరబడి, ఎంజీఆర్ అయితే ముందు నుంచి రాజకీయాలు, సినిమా, ఎన్టీఆర్ కూడా 3 దశాబ్దాలు, రాముడు కృష్ణ అన్నీ అయిపోయింది. ఈయన అలా కాదే, తిప్పి కొడితే 10 ఏళ్ల అనుభవం. సినిమాల్లో కూడా చాలా తక్కువ కదా. ఆయన స్టాలిన్ అంకుల్ అన్నాడు. ఆయన ఎందుకు అన్నాడు? ఊరికినే అనలా, నేను తర్వాత జనరేషన్కు నేను ప్రతినిధిని, ఐఎమ్ రిప్రజెంటింగ్ నెక్స్ట్ తదుపరి తరానికి నేను ప్రతినిధిని అనే ఒక సందేశం ఇవ్వడానికి ఆయన మత సామరస్యం చెప్పాడు, ఆయన సామాజిక న్యాయం చెప్పాడు, ఆయన తరాల మధ్య ఉన్నటువంటి తేడా చెప్పాడు. అన్నిటిని మించి అది కుటుంబ విషయాలైనా, తొక్కిసలాటైనా, ఈడీ దాడులైనా, ఇందాక మనం అనుకున్నట్టు సామధాన భేద దండం అన్నీ ఆయన మీద ప్రయోగించాడు. జో జీతా వహీ సికిందర్, ఎవడైతే నిలబడ్డాడో వాడిని జనం ఆదరిస్తారు. కాబట్టి జనం అతన్ని ఆదరించారు. ఆదరించిన తర్వాత కూడా ఆయన ప్రమాణ స్వీకారం చేయనీయకుండా 3 రోజులు ముప్పు తిప్పలు పెట్టారు కదా. ఈ దశలో కూడా అతను ఎంత సంయమనంగా ఉన్నాడు. గవర్నర్ మీద కానీ, బీజేపీ మీద కానీ, కేంద్రం మీద కానీ ఒక్క మాట తూలలేదు. తనను బలపరిచే పార్టీలకు కార్యాలయాలకు వెళ్ళి వాటిని ఇంకా ఒప్పించి వాటి విశ్వాసం పొంది అవ్వడానికి ప్రయత్నించాడు. కాబట్టి ఇక్కడ విజయ్ రాజకీయాలకు అది కూడా ఆ నేపథ్యం కూడా ఉంది. ఆయన వ్యక్తిగా, ఒక నాయకుడిగా, ఒక విజేతగా కావాల్సిన
సంయమనం సమతుల్యత చూపించాడు. రాజకీయంగా కూడా బుచ్చన్న సార్ 2009లోనే 80,000 విజయ అభిమాన సంఘాలు ఏర్పాటు చేసుకున్నాడు ఆయన. 2009 నుంచి 80,000 మామూలు విషయం కాదు. ఈ దేశంలో జిఎస్టీ మీద, డిమానిటైజేషన్ మీద, ఉత్తుత్తి వాగ్దానాల మీద సినిమాలు తీసిన పెద్ద హీరో ఎవరైనా ఉన్నారంటే విజయ్. ఇవన్నీ యాదృచ్ఛికం కాదు. ఈ పెద్ద మాఫియా మీద కూడా ఆయన ఎస్ అంటే అన్నీ సామాజిక దురాచారాలు, వివక్షలు, నాయకుల వీటి మీద తీర్చాడు. కాబట్టి అతను నిశ్శబ్దంగా ఒక భూమిక, ఒక గ్రౌండ్ ఆయన ప్రిపేర్ చేసుకుంటూ వచ్చాడు. ఇవి కుర్రాళ్లకు, యువతకు బాగా నచ్చాయి. అందుకని అది జరిగింది. కాబట్టి ఈ నేపథ్యంలో మీరు రాహుల్ గాంధీ అక్కడ ఉండటం అంటే, రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీని సరిగ్గా నడిపించాడా లేదా ఇవన్నీ చాలా విమర్శలు ఉన్నప్పటికీ ఎంతో కొంత ఆయన కూడా కొత్త వాళ్ళతో మన మ్యాచ్ కావాలి, మన పాత పద్ధతి ఏదో బాగాలేదు అని ఒక మెసేజ్ అయితే చాలాసార్లు పంపించాడు. యూనివర్సిటీలకు వచ్చాడు, పిల్లలతో కూర్చున్నాడు. రెండవది తను పదవి తీసుకునే అవకాశం ఉన్న తీసుకోకుండా పక్కనే అయ్యాడు. అందువల్ల రాహుల్ గాంధీ ఇంకోటి ముందు నుంచి రాహుల్ గాంధీకి అతనికి కూడా ఉంది. ఎన్నికల ఫలితాలు వచ్చిన రెండో రోజే రాహుల్ గాంధీ ఫోన్ చేసి అభినందించాడు. అంటే ముందేమో అమిత్ షా చేశాడు, అయినాకేమో రాహుల్ గాంధీ చేశాడు. ఇది కూడా యాదృచ్ఛికం కాదు. ఇప్పుడు చాలామంది ఏమంటారంటే డిఎంకేతో పొత్తు పెట్టుకొని అలా వెళ్ళటం తప్పు కదా. నిజంగా కమ్యూనిస్టులాగా వాళ్ళతో మాట్లాడిన తర్వాత వచ్చి ఉండొచ్చు. కానీ రాహుల్ గాంధీ దగ్గర ఒక వాదన ఉంది, కాంగ్రెస్ దగ్గర. మనం అన్నా డిఎంకేతో ట్రై చేద్దామని డిఎంకే మాకు మెసేజ్ పంపించిందని వాళ్ళు చెప్తున్నారు. ఏ సమయంలో అయితే ఆగర్భ శత్రువుగా ఉన్న డిఎంకే అన్నా డిఎంకేతో పొత్తు పెట్టుకుందాము, ఆలోచిద్దామని మెసేజ్ పంపించిందో అప్పుడే బ్రేక్ చేసినట్టే కదా. ముందు మీరే బ్రేక్ చేశారు అని వాళ్ళు అంటున్నారు. సో ఈ నేపథ్యం అంతా రాహుల్ గాంధీ అక్కడ కనపడడానికి వెనుక అయిపోయిన తర్వాత రాహుల్ గాంధీ విజయ్ ఉన్న ఫోటోలు బ్లాక్ చేశారు మెటాలో, సోషల్ మీడియాలో. ఇది వాళ్ళకేం సంబంధం లేదు, గూగుల్ కానీ మెటాకేం సంబంధం లేదు. ఇది దేశంలో ఉన్న ఎలక్ట్రానిక్స్ ఇదేమన్నా పబ్లిసిటీ ప్రచార మంత్రిత్వ శాఖ వాళ్ళు చేసిన పని అని. అంటే వాళ్ళు ఎంత సీరియస్గా తీసుకుంటున్నారు దీన్ని అని మనకు అర్థమవుతుంది. కానీ సార్ ఇక్కడ త్రిష ప్రధాన ఆకర్షణ. అక్కడ ఎన్టీ రామారావు, లక్ష్మీపార్వతి, ఎంజీఆర్, జయలలిత. ఇక్కడ త్రిష, విజయ్. త్రిష చుట్టూ విజయ్ ప్రమాణ స్వీకారం ఎంత ప్రయారిటీ మీడియాలో, త్రిష అట్లాగే వచ్చింది. త్రిష భవిష్యత్తులో ప్లస్సా మైనస్ కావచ్చా ఒక అంచనా? కొడాటికంటి కుటుంబరావు రచయిత ఆయన ఒక మాట అంటాడు, అల్లసాని పెద్దని రాసిన మనుచరిత్రలో వరూధిని మాత్రమే ఆకర్షణ కావటానికి పాఠకుల సంస్కార లోపం తప్ప రచయిత తప్పేం లేదంటాడు. అక్కడ త్రిషనే ప్రధానమైన ఆమె చుట్టూ చాలా చర్చ చేయడం మన మీడియా యొక్క దుర్లక్షణం తప్ప రాజకీయంగా కానీ వ్యక్తిగతంగా కానీ దాంట్లో ప్రత్యేకంగా వాళ్ళు చేసింది ఏం లేదు. ఒకటి. రెండవది, ఇక్కడ కూడా విజయ్ తన ఇది చూపించాడు. ఆయన ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే చేసిన ప్రసంగంలో నేను ఒక్క పైసా ముట్టుకోను, వేరే వాళ్ళు ముట్టుకుంటే కూడా ఊరుకోను. రెండవది, గత ప్రభుత్వం అప్పు చేసింది కాబట్టి దాని మీద శ్వేతపత్రం ప్రకటిస్తాను. నాలుగవది, నా దగ్గర అధికార కేంద్రం ఒక్కటే ఉంటుంది, ఇంకెవరు కూడా ఇక్కడ చెలాయించడానికి ఉండదు అని చెప్పాడు. కాబట్టి ఆయన పరోక్షంగా సమాధానం ఇచ్చాడు. త్రిష ఆయన స్నేహితులా కాదా, అది అసలు దానికి ఈ తీర్పుకి ఏం సంబంధం? ఎప్పుడు దాన్ని పక్కదో పట్టించే ఒక పెద్ద ప్రయత్నం. ఇంకా మీరు చెప్పిన 2 ఉదాహరణలు అంటారు. జయలలిత ముందు నుంచి ఆమె నటిస్తూ వచ్చారు, ఆమె సంగతి వేరు. రామారావు గారు, లక్ష్మీపార్వతి పెళ్ళి అయిన తర్వాతే ఆయన అసాధారణ విజయం సాధించారు. రాజకీయంగా పొరపాట్లు ఏం చేశారు, ఎందుకు పోగొట్టుకున్నారు అనేది వేరే చర్చ. కానీ ఖచ్చితంగా ఇవన్నీ ఏదో మహిళల వల్ల జరిగాయి అని చెప్పడానికి కూడా చెప్పడం సరికాదు. ఊరికే రాజకీయాల్లో వాడుతూ ఉంటారు అదే పనిగా. అయితే జాగ్రత్తగా ఉండాలి ఖచ్చితంగా. మీరు పేర్లు తీశారు కాబట్టి చెప్పాల్సి జరిగాయి కాబట్టి. బట్ త్రిష అలా కూడా కాదు, ఎందుకంటే వాళ్ళతో దాదాపు పూర్తిగా కలిసి ప్రయాణించారు. ఇప్పుడు ఇటీవల వరకు విజయ్కి సంబంధించినంత వరకు ఆయనకు ఒక కుటుంబం ఉంది, విడాకులు అవి అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆమె తాజాగా కూడా ట్వీట్ చేశారు. త్రిష ప్రేమ చాలా మహత్తరమైంది, గంభీరమైంది అని ఏదో అన్నట్టుగా ట్వీట్ అను, స్వీట్ అను, ఏదైనా అను. అంటే వాళ్ళ వ్యక్తిగత జీవితం, ఆమె అక్కడికి వచ్చారు, వాళ్ళు అమ్మ నాన్నతో మాట్లాడారు. అందువల్ల వాళ్ళు గౌరవంగానే ప్రవర్తించారు.